మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సదాశివపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మంగళవారం సదాశివపేట పట్టణంలో జాతీయ రహదారి పక్కన చాన్భాయ్ హోటల్ వద్ద పేదలకు వృద్ధులకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారం మేరకు పోలీసులకు ఉదయం సుమారు 10 గంటల 30 నిమిషాల సమయంలో సదాశివపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడ చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో అక్కడ జగ్గారెడ్డి ఉన్నట్లు గుర్తించిన పోలీసు అధికారులు అక్కడ జగ్గారెడ్డి ఎవరికి డబ్బులు పంపిణీ చేయడం లేదని నిర్ధారించారు. అయినప్పటికీ ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు సంబంధిత ఎన్నికల ప్రాంతంలో ఉండకూడదనే నిబంధనను ఆయన ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జగ్గారెడ్డిపై సదాశివపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. ఉదయం అందాజ 10:30 గంటల సమయంలో సదాశివపేట్ పట్టణ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చాన్భాయ్ హోటల్ దగ్గర శ్రీ జగ్గారెడ్డి గారు డబ్బులు పంచుతున్నటువంటి సమాచారం రాగా అక్కడికి ఎఫ్ఎస్టీ టీం వెళ్ళింది. అక్కడికి వారితో పాటు మేము కూడా వెళ్ళినాం. అక్కడ పబ్లిక్ అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడ అట్లాంటి డబ్బులు పంచడం ఏం జరగడం లేదు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్కు ముందు 48 గంటల ముందు ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వేరే ప్రాంతంలో ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత జగ్గారెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని పంపించి వేయడం జరిగింది. దాని మీద ఫిర్యాదు రావడం జరిగింది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్టీ టీం ఫిర్యాదు మేరకు మనము జగ్గారెడ్డి గారి మీద ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నందున కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ విధంగా ఎవరైనటువంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి.